హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఒక సెకండ్ హ్యాండ్ బండి కొనాలన్నా లేకపోతే ఏ బండి నెంబర్ అయినా సరే మీరు చెక్కింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ యాప్లోనైతే దొరుకుతుంది అనమాట. ఆ యాప్ సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు వీడియో యొక్క మధ్యలో అయితే చెప్తాను అనమాట. ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. సో దీంట్లో మనకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. సో దీని ద్వారా మీరు ఈజీగానైతే ఆ బండి నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని కొట్టేసి దాని పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇది ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ బండి ఎవరైతే కొంటూ ఉంటారో సో వాళ్ళు చెక్కింగ్ చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా చెక్ చేసుకొని బండి అయితే తీసుకోవాలన్నమాట. ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ బండి కొనేటప్పుడు సో ఆ డీటెయిల్స్ అన్ని ఏ విధంగా చెక్కింగ్ అయితే చేసుకోవాలి అని చెప్పేసి ఈ రోజు మీకు చెప్పబోతున్నాను. మీకు ఈ యూస్ఫుల్ యాప్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. స్టార్టింగ్ లో మీరేం చేసుకోవాలంటే మీ లొకేషన్ అయితే సెటప్ చేసుకోవాలి. సో దాని గురించి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీ లొకేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు సెర్చ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ ఓనర్ డీటెయిల్స్ అని చెప్పేసి స్టార్టింగ్ లో ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసినట్టయితే మీకు ఈజీగా మీరు ఏదైతే బండి డీటెయిల్స్ కావాలనుకుంటున్నారో ఆ ఓనర్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ కనబడుతుంది కదా జీజే అని చెప్పేసి, ఆ ప్లేస్ లో మీరు ఏం టైప్ చేస్తారంటే మీ బండి నెంబర్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో సింపుల్ గా మీకు ఫర్ ఎగ్జాంపుల్ గా నా బండి నెంబర్ అయితే టైప్ చేసి అయితే మీకు చూపెడతాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ విధంగా అయితే కనబడుతుంది. స్టార్టింగ్ లో మీకు బండి ఓనర్ నంబర్ అయితే కనబడుతుంది, అంతేకాకుండా పేరు కూడా కనబడుతుంది అనమాట. సో అది వచ్చేసి బ్లర్ చేయాలి కాబట్టి అదైతే తీసేసిన ఆ పార్ట్. సో మీకైతే ఈజీగా అయితే కనబడుతుంది. సో ఈ విధంగా కనబడ్డట్టయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇన్సూరెన్స్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. అదే విధంగా అది ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది, ఏం కథ అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ అయితే మొత్తం తెలుసుకోవచ్చు అనమాట. సో అదే విధంగా ఇక్కడ నుంచి దాని బండి పైన ఏమైనా చలాన్స్ ఉన్నాయా, అదే విధంగా ఏమైనా లోన్స్ ఉన్నాయా అని చెప్పేసి కూడా చెక్కింగ్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా ఓనర్షిప్ డీటెయిల్స్, వెహికల్ డీటెయిల్స్, ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉంటాయో సో బండికి సంబంధించిన A to Z మొత్తం కనబడుతుంది అనమాట. బండి ఏజ్ ఎంత, బండి గేజ్ ఎంత, అదే విధంగా ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఎప్పటి వరకు ఉంది, ఎప్పటి వరకు అయిపోయింది అని చెప్పేసి, అంతేకాకుండా ఫిట్నెస్ అప్ టు అని చెప్పేసి ఉంది కదా గ్రీన్ కలర్ లో, దాన్ని కూడా చెక్కింగ్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు సింపుల్ బండి నెంబర్ కొట్టేసి. సో ఈ విధంగా మీరు సెకండ్ హ్యాండ్ బండి కొనేటప్పుడు సో ఆ బండి నెంబర్ వచ్చేసి దీంట్లో కొట్టిరనుకోండి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే టెక్నికల్ పరంగా మొత్తం తెలిసిపోతాయి అనమాట. సో అవుట్డోర్ లో మీరు యాజ్ యూజువల్ బండి ఇంజన్ ఏ విధంగా ఉంది, ఏం కండిషన్ ఉందని చెప్పేసి చెక్కింగ్ అయితే చేసుకుంటారు. కాకపోతే ఇంటర్నల్ గా ఈ విధంగా అయితే మీరు చెక్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఓనర్షిప్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది. సో దాంట్లో మీకు ఓనర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫుల్ గా అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మీరు చెక్కింగ్ అయితే చేసుకొని సింపుల్ గా మీరైతే బండిని అనేది పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదే విధంగా మీకు ఆల్రెడీ బండి ఉన్నట్టయితే ఇక్కడ నుంచి మీ చలాన్ ఎంత ఉంది, ఏం కథ అని చెప్పేసి ఇక్కడ నుంచి ఆ డీటెయిల్స్ అన్ని మొత్తం తెలుసుకోవచ్చు. ఇక్కడ బండి నెంబర్ కొట్టేసి, ఇది కార్ అయినా సరే లేకపోతే బండి అయినా సరే ఏదైనా సరే ఈజీగానైతే కొట్టేసి చెక్కింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు కావాలనుకుని మీ కార్ ఏమైనా ఉంటే అదే విధంగా ఏదైనా ఉంటే అమ్మేసుకోవచ్చు కూడా. ఇక్కడ కార్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్పేసి, అదే విధంగా ఇక్కడ ఇన్సూరెన్స్ కూడా డైరెక్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీ ఇన్సూరెన్స్ కనుక ఎక్స్పైర్ అయిపోతే ఇక్కడ నుంచి మళ్ళీ రిన్యూవల్ లేకపోతే మళ్ళీ రీఅప్లై ఈ విధంగా అయితే చెక్కింగ్ అయితే చేసుకోవచ్చు, అప్లై కూడా చేసుకోవచ్చు. ఇదే విధంగా మీకు ఇక్కడ చూసినట్టయితే ట్రెండింగ్ న్యూ కార్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఇక్కడ మీరు ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. ఇదే విధంగా కార్ కి సంబంధించిన డీటెయిల్స్, అంతేకాకుండా ఫాస్ట్ ట్యాగ్, అంతేకాకుండా దీనికి సంబంధించిన పుట్టు పూర్వహారాలు మొత్తం తెలుసుకోవచ్చు అనమాట. ఏవైతే బండికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ తెలుసుకోవచ్చు. ఈ అప్లికేషన్ వచ్చేసి మనం ఫ్రీగా అయితే యూజ్ చేయొచ్చు. దీంట్లో చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, ఫీచర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మీకు అనేది ఈ అప్లికేషన్ అనేది రికమెండ్ చేస్తున్నా. ఖచ్చితంగా ఈ అప్లికేషన్ ఎప్పుడో ఒకసారి మీకు ఉపయోగం అయితే పడుతూ ఉంటుందన్నమాట, ఒకవేళ మీ దగ్గర బైక్ కానీ కార్ కానీ ఉన్నట్టయితే. సో దీని గురించి మీరు ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ అప్లికేషన్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. వెహికల్ ఇన్ఫో ఆర్టీఓ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంది కదా, ఈ యాప్ పేరు వచ్చేసి ఇదన్నమాట. సో దీన్ని సెర్చ్ చేసి మీరు సింపుల్ గా ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయిపోతే సరిపోతుంది అనమాట. ఆటోమేటిక్ గా మీ బైక్ సంబంధించిన కార్ కి సంబంధించిన డీటెయిల్స్, అదే విధంగా దానికి ఏమైనా చలాన్స్ అవోటి ఇవోటి మొత్తం బండికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే చెకింగ్ అయితే చేసుకోవచ్చు ఈజీగా ఒక క్లిక్ తోని. సో మీరు రకరకాల వెబ్సైట్స్ అనేవి వాడుతూ ఉంటారు కదా, సో ఈ ఒక్క యాప్ లోనే మనకు అన్ని వెబ్సైట్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో కంపల్సరీగా చెక్అవుట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి.